వాల్మీకి నుంచి తెచ్చుకున్న మట్టిని కొంత మనం వేరే మట్టిని జత చేసుకొని శివలింగాకారాన్ని చేయమన్నారు. అదే మృత్తికాలింగము, మురలింగం అంటాం. దాన్ని ఉమామహేశ్వర స్వరూపంగా మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో తప్పనిసరిగా సకలమైనటువంటి పాపాలు నశించిపోతాయని చెప్పి మనకు ప్రత్యక్షంగా శివపురాణం చెప్పబడుతుంది, లింగ పురాణంలో చెప్పబడింది, బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది, ఇక మత్స్య పురాణంలో కూడా చెప్పబడింది ఈ విషయాలు. అంటే పురాణాల్లో రకరకాల విభజనలు ఉన్నాయి, శివుడి యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ మనం గ్రహించుకున్నట్లయితే శివతత్వాన్ని ఖచ్చితంగా మనం పొందగలుగుతాం, అదేంటి అనేది తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా గురుగారు మీరు చెప్పినట్టు సృష్టి స్థితి లయకారకుడు శివుడు అని చెప్తాం. ఆ మూడు గుణాలని మనిషి జీవితంలో ఎలా సమన్వయం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సృష్టి స్థితి లయ, ఇక్కడ ముఖ్యంగా మనము సృష్టిని ప్రతిపాదించేవారు బ్రహ్మ. బ్రహ్మకి మేధస్సు అంటే బుద్ధి బలాన్ని. అంటే ఈ బుద్ధి బలం ఉంటేనే మనం మేధస్సుగా ముందరకెళ్తాం. మరి ఇదంతా అయిన తర్వాత స్థితి, బుద్ధి ఉంటే సరిపోతుందా? అక్కడ మనం ఏదైతే మనకు ఉన్నటువంటి స్థితి అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మామూలుగా ఉండేటువంటి వారు ఉండొచ్చు. అంటే మనం అక్కడ చేసే పనిని మనకు విచక్షణారహితంగా కాకుండా అక్కడున్న పరిస్థితిని బట్టి మనం చేసుకునే దాన్ని ఏదైతే పూజాధికం కావచ్చు, వ్రతం కావచ్చు, ధ్యానం కావచ్చు, యోగం కావచ్చు, ఏదైనా కానీ మనం అక్కడ చేసుకునే పరిస్థితిలో మనం ఉండగలిగితే స్థితి కారణం అంటే ఇంకదే. తర్వాత లయ, ఇది ఎంతగా మనము అది స్థుతికారకుడు అంటే విష్ణుమూర్తి, అంటే దాని క్వాలిటీని మనం చూసేటువంటి వారు. ఇక్కడ శివుడు ఏంటంటే లయకారకుడు. ఈ బుద్ధి మనం ప్రచోదన చేసినా ఆ బుద్ధి దాన్ని స్థిరీకరించి ఉండాలి, దానే స్థితి. స్థిరీకరించిన దాన్ని మళ్ళీ మనము తీసుకోగలుగుతామంటే అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో, జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో స్థిరమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాం. అప్పుడు మోక్షానికి మనము చేరువుగా ఉంటాం. అంటే మనకు ఇప్పుడు ప్రతి సంకల్పంలో చెబుతూ ఉంటాం ధర్మార్థ కామ మోక్షాదులు అని. అంటే ధర్మార్థ కామ మోక్షాలకు ప్రతిరూపమే ఇవి. మన బ్రహ్మ ఏం చెబుతున్నాడు? ధర్మాన్ని పాటించండి, బుద్ధితో ధర్మాన్ని పాటించండి. తర్వాత ఏమిటి? అర్థము. విష్ణుమూర్తి దగ్గర ఏముంటుంది? లక్ష్మీదేవి. అర్థం అంటే ధనము. దాన్ని మనము ధనాన్ని ఏం చేసుకోవాలి? స్థిరీకరించుకోవాలి. అంటే స్థిరీకరించుకోవడం ఏంటంటే ఎక్కువగా మనము ధనాన్ని వాడినా ఆ ధనాన్ని స్థిరంగా ఎలా నిలుపుకోగలుగుతాము అనే దాని గురించి. తర్వాత ఇదంతా ఇంత కామం, అంటే మనిషి కోరికలు ఎక్కువ, నిత్యము కోరికలు, ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. మరి ఆ కోరికల్ని ఎప్పుడైతే కామ్యాన్ని నెరవేర్చుకోవాలి అనంటే స్థిరమైనటువంటి బుద్ధి ఉండాలా, ధనము అర్థము ఉండాలా, ఇవన్నీ ఉండి జ్ఞానాన్ని పొందాలా. జ్ఞానాన్ని పొందాలంటే కామ్యం ఉండకూడదు అక్కడ. అంటే ఎక్కువసేపు కామ్యం అనేది పనిచేయదు. ప్రతిదీ మనము దేవుణ్ణి లాభసాటిగా చూస్తున్నాం ఇక్కడ. నువ్వు లాభం లేకుండా దేవుడాన్ని ఒక ప్రీతిగా మేము చేస్తున్నామని చెప్పి సంకల్పం చెప్పండి, ఈశ్వరుని ఒకరు ఎందుకు కలగదు? ఇవాళ ఎక్కడా కూడా ఎవరు చేయరు. ఎందుకంటే ఏదైనా కానీ మాకు అది కావాలి, ఇది కావాలి, ఈశ్వర ప్రీతిగా నువ్వు ఏదైనా చేయి, ఖచ్చితంగా నీకు కలుగుతుంది. కొన్ని పరిశీలనలో కూడా వచ్చాయి. అంటే ఈశ్వరుడు ఉన్నాడు నీ యందు, నీ ముందర ఉన్నాడని నువ్వు అభిషేకం చేయండి, లేకపోతే ధ్యానం చేయండి, లేకపోతే మీకు వచ్చేటువంటి స్తోత్ర పారణాలు చేయండి, తప్పనిసరిగా ఈశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు.